ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2 వందే భారత్ రైళ్లతో సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 6 గ్యారంటీల అమల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలంలో ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి ఈ రోజుతో 94 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 డిసెంబర్లో సీఏఏ చట్టం పార్లమెంటు ఆమోదం పొందగా దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. అయితే పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినప్పటికీ వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వెసులుబాటు లభిస్తుంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియనంతా ఆన్లైన్ విధానంలో చేపడతారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించనున్నారు. విశాఖపట్నం, సికింద్రాబాద్, కలబురగి, బెంగళూరు ఎక్స్ప్రెస్లతో పాటు కొల్లాం, తిరుపతి మెయిల్ సేవలను ప్రారంభిస్తారు. పలు మార్గాల్లో 2వ లైను, 3వ లైను, గేజ్ మార్పిడి, బైపాస్ లైన్లు, పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, గూడ్స్ షెడ్లతో సహా దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ఈరోజు ప్రారంభించనున్నారు. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లోని స్టేషన్లలో 111 దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ చేయుత 4వ విడత కార్యక్రమంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆర్థిక కార్యకలాపాలకు చేయుత నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన 10,696 మంది మహిళలకు 20,05,50,000 రూపాయల చెక్కును ఆయన అందజేశారు. 6 గ్యారంటీల అమల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిన్న భద్రాచలంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని చెప్పారు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా ప్రయోగించింది. మిషన్ దివ్యాస్త్రగా దీనికి నామకరణం చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను సామాజిక మాధ్యమం X వేదికగా అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఉండవల్లిలో 3 పార్టీల కీలక నేతలు నిన్న సమావేశమై సీట్ల సర్దుబాటు గురించి చర్చించారు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలకు 31 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు కేటాయించారు. అందులో జనసేన 21 శాసనసభ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీకి దిగనుంది. సీట్ల సర్దుబాటు గురించి సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ పాండా తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం Xలో ప్రకటించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి ఈ రోజుతో 94 ఏళ్లు పూర్తయ్యాయి. ఉప్పు సత్యాగ్రహాన్ని దండి మార్చ్గా కూడా పిలుస్తారు. 1930 మార్చి 12న గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుండి అహ్మదాబాద్లోని దండి గ్రామం వరకు 24 రోజుల పాటు ఈ ఉప్పు సత్యాగ్రహం ర్యాలీ సాగింది. 80 మందితో ప్రారంభమైన దండి మార్చిలో ముగింపు సమయానికి 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గతంలో ప్రపంచంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండగా ఇప్పుడు 5వ స్థానానికి చేరిందని తెలిపారు. హర్యానాలోని గుడ్గావ్ నుంచి వర్చువల్గా రాష్ట్రంలోని 30,000 కోట్ల రూపాయల జాతీయ రహదారులకు ప్రధానమంత్రి నిన్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 10 ఏళ్లలో రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, ఇప్పుడు మరో 30,000 కోట్ల పనులు మొదలయ్యాయని తెలిపారు. సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైనట్టు మత పెద్దలు ప్రకటించారు. దీంతో ఈ తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేస్తారని, ఇది ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని పేర్కొన్నారు. వేడుకలను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని అన్నారు. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని అన్నారు. కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ దైవచింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారని అన్నారు. వారికి అల్లా దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమం విధానంలో ముచ్చటించారు. 2023 డిసెంబర్ 23న ప్రారంభించబడిన లఖ్పతి దీదీ కార్యక్రమం కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలను అందిస్తున్నారు. దీంతో మహిళలు వ్యాపారాలు ప్రారంభించి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా గల 876 స్వయం సహాయక సంఘాలకు 79,53,00,000 రూపాయలను ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో అందజేశారు. అలాగే ఇప్పటికే ఆర్థిక సాయం పొందిన వారిలో సంవత్సరానికి ₹1,00,000 కన్నా ఎక్కువ సంపాదిస్తున్న మహిళలను అభినందిస్తూ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్కు ఆంధ్రప్రదేశ్ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్గా రాజేంద్ర చౌదరి బాధ్యతలు చేపట్టారు. సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అయిన రాజేందర్ సోమవారం విజయవాడలోని PIB కార్యాలయంలో ఈ బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియాకు సైతం ఆయన అడిషనల్ ప్రెస్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తారు. ఇంతకుముందు భువనేశ్వర్ కేంద్రంగా ఉండే ఈస్ట్ రీజియన్, చండీగఢ్ కేంద్రంగా ఉండే నార్త్ రీజియన్ ADGగా ఆయన పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సమగ్రంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ 1 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేయగా, తెలంగాణలో ఈరోజు జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ A ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇరు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం CAA అమలుకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2 వందే భారత్ రైళ్లతో సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 6 గ్యారంటీల అమల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలంలో ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి ఈ రోజుతో 94 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.